అమృతం పడిన పవిత్ర ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళ మహోన్నతంగా సాగుతుంది. ఈ అమృత గడియల్లో కోట్లాది మంది భక్తజనం త్రివేణి సంగమ తీరాన పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. కుంభమేళ అంటే నదీ స్నానాలు మాత్రమే కాదు, అక్కడ తప్పక చూడాల్సిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. పుణ్యక్షేత్రాల నగరి అయిన ప్రయాగ్రాజ్లో ఆధ్యాత్మికతను, ప్రశాంతతను పంచే ప్రాచీన పురాతన ఆలయాలు కొలువుతీరాయి. వాటిని కూడా దర్శిస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుంది. భారత ఆధ్యాత్మిక రాజధాని ప్రయాగ్రాజ్. ఇరవై 29 ప్రాచీన ఆలయాలు కొలువైన నగరం. ప్రయాగ్రాజ్ కేవలం కుంభమేళాకు మాత్రమే ప్రసిద్ధి చెందింది కాదు. ప్రయాగ ఈ దేశంలో పురాతన ఆలయాలు కొలువైన పుణ్యక్షేత్రాల నగరి కూడా. సృష్టి పాలకుడు మహావిష్ణువు, లయకారుడు మహాశివుడితో పాటు ఎందరో మహిమాన్విత దేవతామూర్తులు కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం ప్రయాగ్రాజ్. 144 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ అత్యంత అరుదైన కుంభమేళా సమయాన అక్కడ దర్శించుకోవలసిన ప్రాచీన ఆలయాలు చాలానే ఉన్నాయి. కుంభనగరి ప్రయాగ్రాజ్ ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, పౌరాణిక సాంప్రదాయాలకు నిలయం. మహాకుంభమేళాకు వచ్చే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడమే కాదు, ఈ పురాతన ఆలయాలను కూడా సందర్శిస్తారు. వీటిలో 12 మాధవ ఆలయ సమూహం ప్రధానమైనది. సృష్టి పాలకుడు మహావిష్ణువుని పవిత్ర 12 మాధవ ఆలయాల్లో ఇక్కడికొచ్చే భక్తులు దర్శించుకుంటారు. మొత్తం 12 ఆలయాల్లో మహావిష్ణువు వివిధ రూపాల్లో దర్శనమిస్తారు. ఇక త్రేతాయుగంలో రాముడు నడయాడిన నేల నిషాద్రాజ్, అదే శృంగవర్పూర్ ధామ్. భక్తుడికి భగవంతుడికి మధ్య ఉన్న స్నేహానికి సంబంధించి గొప్ప సందేశాన్నిచ్చే ప్రదేశమిది. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు అయోధ్య నుంచి వనవాసానికి బయలుదేరిన తర్వాత ఇక్కడ ఆగారని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ గంగా నదిని దాటేందుకు పడవను అడిగారని పురాణాల్లో ఉంది. ఇది ఒకప్పుడు శృంగి ఋషి ఆశ్రమం కూడా అంటారు. అలాగే శాంత దేవత ఆలయం కూడా ఉంది. ఇక్కడ నిషాద్ రాజ్ గుహ కోట శిథిలాలు కూడా ఉన్నాయి. ఈ శృంగవర్పూర్ ప్రస్తావన అనేక మత గ్రంథాల్లో ఉంది. ఇది సూర్యారాధనకు కేంద్రంగా విలసిల్లుతోంది. శృంగవర్పూర్ ధామ్ ప్రయాగ్రాజ్లో కొలువై ఉన్న మరో ప్రసిద్ధ క్షేత్రం బడే హనుమాన్ మందిర్. సంగం దగ్గరలో ఉన్న ఈ ఆలయం ఎంతో ప్రాశస్త్యాన్ని కలిగింది. ఇక్కడ హనుమంతుని విగ్రహం కాస్త భిన్నంగా ఉంటుంది. దేవతామూర్తి ఇక్కడ శయన స్థితిలో కనిపిస్తుంది. హనుమంతుడు గంగానది నీటిలో సగం మునిగి ఉంటుంది. వర్షాకాలంలో నదిలో నీటి మట్టం పెరిగినప్పుడు గంగాదేవి హనుమంతుడి పాదాలను తాకుతుందని నమ్ముతారు. ఆ సమయంలో ఆ పవిత్ర దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తుతారు. ఆలయం లోపల మందిరం కింద 8 అడుగుల దిగువన హనుమంతుని విగ్రహం ఉన్న గర్భగుడి ఉంది. ఈ దేశంలో శయన స్థితిలో ఉన్న హనుమంతుని ఆలయం ఇదొక్కటే. ఇక్కడికి మంగళ, శనివారాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. 500 ఏళ్ల క్రితం ప్రయాగ్రాజ్లో నిర్మించిన అత్యంత ప్రాచీనమైన ఆలయం ఇది. ఈ కుంభమేళాలో త్రివేణి సంగమ తీరాన వెలిసిన మరో ఆలయం శంకర్ విమాన మండపం. దక్షిణ భారత శైలిలో నిర్మించిన ఈ ఆలయం ప్రయాగలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. మహాశివుడు కొలువైన ఈ మండపం చూసేందుకు అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి నుంచి సంగమం వ్యూ బాగుంటుంది. ధ్యానం చేసుకునేందుకు ఇది మంచి అనువైన ప్రదేశం. సంగం ఒడ్డున 3 అంతస్తుల్లో రూపుదిద్దుకున్న ఈ ఆలయం 16 భారీ స్తంభాలపై నిర్మించారు. దీని ఎత్తు 130 అడుగులు.
దీని నిర్మాణం పూర్తయ్యేందుకు 16 ఏళ్లు పట్టింది. ఈ శంకర్ విమాన మండపంలో కామాక్షి, బాలాజీ, శివుడు దర్శనమిస్తారు. ఇక్కడ వెలిసిన శివుడి బరువు 10 టన్నులు. కంచి కామకోటి పీఠానికి చెందిన శంకరాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి చొరవతో ఈ ఆలయాన్ని నిర్మించారు. 1986లో శంకరాచార్య జయేంద్ర సరస్వతి ఈ ఆలయాన్ని ప్రారంభించారు. ప్రయాగ్రాజ్లోని పురాతన ఆలయాల్లో ఆలోపీదేవి ఆలయం ఒకటి. ఇది పవిత్ర సంగమానికి సమీపంలోనే ఉంటుంది. కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించిన తర్వాత ఆలోపీదేవిని దర్శించుకుంటారు భక్తులు. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఏ దేవతా విగ్రహం ఉండదు. అందుకు బదులుగా డోలి ఉంటుంది. అందులోనే సతీదేవి ఉన్నట్లుగా భావించి వేలాది మంది ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఇక ప్రాచీన కాలం నుంచి కొలువై ఉన్న అక్షయ్ వట్ మందిర్ కూడా ఇక్కడే ఉంది. అక్బర్ కోటలో ఉండే ఈ మర్రి చెట్టుకు చారిత్రక, మతపరమైన ప్రాముఖ్యత ఉంది. దీనికి సంబంధించి అనేక ఇతిహాసాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం విపత్తు సమయంలో భూమి మొత్తం మునిగిపోయినప్పుడు ఒకే ఒక మర్రి చెట్టు మిగిలిందని, అది ఇదేనని నమ్ముతారు. ఈ అక్షయ్ వట్ 300 సంవత్సరాల పురాతన చెట్టుగా చెబుతున్నారు. కుంభమేళాకు వెళ్లే వాళ్లంతా ఈ చెట్టుని సందర్శిస్తుంటారు. ప్రయాగలో ఉన్న మరో ప్రసిద్ధ శివాలయం మన్కామేశ్వర్ ధామ్. ఇదెంతో మహిమ కలిగిన ఆలయంగా చెబుతారు. యమునా నది ఒడ్డున సరస్వతి ఘాట్ దగ్గరున్న ఈ ఆలయంలో శివుడు వివిధ రూపాల్లో దర్శనమిస్తాడు. ఇక్కడ పూజలు, జలాభిషేకం చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ మన్కామేశ్వర్ ధామ్ గురించి పురాణాల్లోనూ ప్రస్తావన ఉందంటారు. ప్రయాగలోని ప్రసిద్ధ క్షేత్రాల్లో ఇది కూడా ఒకటిగా విలసిల్లుతోంది. కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించిన తర్వాత ఎక్కువ మంది దర్శించే ఆలయం మన్కామేశ్వర్ ధామ్. సంగమంలో స్నానమాచరించిన తర్వాత సీతాదేవి ఇక్కడ శివుడిని పూజించిందని, శ్రీరాముడే ఈ ఆలయాన్ని నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. ప్రయాగలో ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన మరో ఆలయం నాగవాసుకి మందిర్. ఈ ఆలయం గంగానది ఒడ్డున ఉంటుంది. మత్స్య పురాణంలోనూ ఈ ఆలయ ప్రస్తావన ఉంది. కాల సర్ప దోషం పోయేందుకు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ విధమైన ఆలయాలు దేశంలో 2 మాత్రమే ఉన్నాయి. ప్రయాగలో ఒకటి, మరొకటి నాసిక్లో. 10వ శతాబ్దం నుంచి ఈ ఆలయం ఇక్కడున్నట్లు తెలుస్తోంది. ఈ ఆలయ ప్రాంగణంలో శివుడు, గణేశుడు, పార్వతీదేవి, భీష్మ పితామహ విగ్రహాలు కూడమే కాదు, ఋషి భరద్వాజ్ ఆశ్రమం, కోటేశ్వర్ మహాదేవ్ మండపం, పడిల మహాదేవ్ మందిర్, భీష్మ మందిర్ లాంటి ప్రసిద్ధ ఆలయాలు సహా 29 ప్రాచీన ఆలయాలున్నాయి. అందుకోసమే ప్రయాగ పావన భూమిగా విలసిల్లుతోంది. మహాకుంభమేళాలో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి ఈ ఆలయాలన్నిటినీ దర్శిస్తే మరింత పుణ్యఫలం దక్కుతుందనేది భక్తుల విశ్వాసం.